లలిత, ఎందుకంత కోపం? ఈ కోపం వల్ల నేను ఎంత బాధపడ్డానో తెలుసా? నిజంగా అంత బాధపడ్డారండి? మరి నా మొహం మండ. కోపంలో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదండి. అయినా మీరైనా చెప్పాలి కదండి. ఒక దెబ్బ కొట్టి తప్పని నా నాపాలి కదా. ఆ పని నేను చేయలేను కదా. మరీ అంత మెత్తగా ఉండకూడదండి. అలాగే. నాన్న వచ్చేసావా? ఏ నాన్న, నేను రాననుకున్నావా? నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూశాను. అవును నాన్న. నేనే కాదు, అమ్మ కూడా. అవునా? నిన్నటి నుంచి పని లేకపోయినా మాటి మాటికి బయటకొచ్చి ఆ ఇంటి వైపు చూస్తూ ఆ గోడ దగ్గరికి వెళ్ళి నువ్వు కనిపిస్తావేమోనని చూస్తూ ఉంటుంది. ఇందాక మేడ మీద కూడా ఎక్కి చూసింది. అవునా? రండి, పదండి. రే 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 రే, గొడవ పడమాకండ్రా బాబు. అమ్మో, రే ఆపరా. అనయ్య, లలిత, అదిగో వచ్చేస్తున్నారు. పద. రండి రండి. లలిత, నేను చెప్పాను కదా షష్ఠి పూర్తి చేసుకోబోతున్నారని. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. వద్దొద్దు, ఫ్రిడ్జ్ లో పాలేవుగా. నీ నోరు కుదురుగా ఉండదా? గట్టుకుని వచ్చేసింది, నేనేం చేయను. అవునమ్మా, ఫ్రిడ్జ్ లో పాలు లేవు. అవును, మా ఇంట్లో పాలు లేవని మా అక్కకే తెలుసు. మీకెలా తెలిసింది బామ్మగారు? ఏ టైంలో ఫ్రిడ్జ్ లో పాలెందుకు? అవునవును, మీ కుటుంబం అంతా కలిసి మా షష్ఠి పూర్తి ఫంక్షన్ కి రావాలి. అయ్యో తప్పకుండా అండి. మరి వెళ్ళొస్తామమ్మా. అమ్మా వేదా. ఏంటమ్మా?